సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఇవాళ మరొక తెలుగు బిడ్డ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానంలో ఇద్దరు తెలుగు తేజాలు జడ్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తుంటే తాజాగా మరొకరికి అవకాశం దక్కింది. సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తుల ప్రాధాన్యం పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన వారికి న్యాయ వ్యవస్థలో సముచిత స్థానం లభిస్తోంది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లావు నాగేశ్వరరావు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణం చేస్తారు. లావు నాగేశ్వరరావు 1957 జూన్ 8న గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వ్యవసాయదారులు. విద్యాభ్యాసం పెదనందిపాడులో సాగింది. గుంటూరులో న్యాయవాదిగా పనిచేసి హైకోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి సుప్రీంకు వెళ్లారు. 2013-14 మధ్య అదనపు సొలిసిటర్ జనరల్గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికే ఇద్దరు తెలుగు వ్యక్తులు న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్వి రమణలు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేసి ఆ తర్వాత జడ్జిలుగా ఎదిగారు. అక్కడి నుంచి సుప్రీంకు ప్రమోట్ అయ్యారు. ఈ ముగ్గురిది వ్యవసాయ నేపథ్యం కావటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి న్యాయ విద్యను కూడా స్థానికంగానే అభ్యసించి సుప్రీం స్థాయికి ఎదిగారు.